ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నేనున్నానప్పు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా అక్షర, ఆ రోజు తనకు పిల్లలు పుట్టరని నీ బిడ్డనిచ్చి నీ జీవితాన్ని సాగించావు. ఇప్పుడు ఏకంగా నీ గర్భసంచి ఇద్దామనుకుని తన జీవితాన్ని చక్కదిద్దాలనుకుంటున్నావు చూడు. నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలి. అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? తప్పులేదమ్మా, నువ్వు మాకు వరాలిచ్చే దేవతతో సమానం. అదేం లేదత్తయ్య గారు. అయినా నేనేం చేశానని? నాకన్నీ ఆ దేవుడిచ్చాడు. ఉన్న దాంట్లో నేను చాలా అనుభవించాను. చాలు, ఇక నా చెల్లికి దానం చేయాలనుకుంటున్నాను. రేపే ఆపరేషన్ అత్తయ్య గారు. రేపేనా? అవునత్తయ్య గారు. అంతా అయ్యాకే అపర్ణని ఇంటికి పంపిద్దాం. అప్పు, నువ్వేం బాధపడకు, దిగులు పడకే. నువ్వమ్మవి కాబోతున్నావు, ఓకేనా? ఇది నా షూరిటీ. అనంతిను కూర్చో. సరే, ఈరోజు హ్యాపీగా నిద్రపో. రేపు మార్నింగ్ ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్దాం. అత్తయ్య గారు, తినని తీసుకెళ్ళండి. రామా. ఏమండి, నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకేమైనా బాధ అనిపించిందా? లేదక్షరా, నువ్వు అమ్మవయ్యి నీ చెల్లెలికి అమ్మతనాన్ని పంచుతున్నావు చూడు. నిజంగా నువ్వు గ్రేట్. ఇలాంటి భార్యకి భర్త అయినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. కానీ నీకేమైనా అయితే ఈ అరవింద్ తట్టుకోలేడు. నాకేం కాదండి, మీకు నా మీదున్న ప్రేమే కాపాడుతుంది. ఏ ప్రాబ్లం కూడా నా భర్తని దాటుకుంటూ నా దగ్గరికి రాదు. అదే నేను కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం చిన్నక్క? గుడికని చెప్పాను కదే. సరే అని కూడా అన్నా. చెప్పావా? నాకేదో వినిపించినట్టుంది. భయపడుతున్నావా? ఏం కాదప్పు, అమ్మవారిని దర్శించుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. అంతా మంచి జరుగుతుంది. ఆయన అత్తయ్య గారు కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసారు. ఏంటప్పు? అది చిన్నక్క, ఆపరేషన్ అయ్యాక నీకు ముందు ముందు ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు, గుర్తుందా? రాత్రంతా అదే ఆలోచిస్తున్నాను చిన్నక్క. ఇప్పుడు అదే మెదులుతుంది. నీకేమవుతుందోనని భయంగా ఉంది. పిచ్చిదానా, అదే ఆలోచిస్తూ నువ్వు భయపడుతున్నావా? ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పెద్దవేం కాదు. మరి ఏంటంటే, టైంకి భోజనం చేయకపోతే నీరసం రావడం, టైంకి పడుకోకపోతే ఆ రోజంతా సరిగ్గా నిద్ర పట్టక కాస్త డిస్టర్బ్ గా ఉంటాం కదా, అలాంటివి. అవన్నీ నేను టైం టు టైం కరెక్ట్ గా పాటిస్తాను కదా, మరి నాకు ఆ ప్రాబ్లమ్సే ఉండవు. వాటిని డాక్టర్ గారు ప్రాబ్లమ్స్ అని చెప్తారా చిన్నక్క? పట్టించుకొని వాళ్ళకి అవన్నీ పెద్ద ప్రాబ్లమ్సే కదప్పు. డాక్టర్స్ మరి అలాంటి వర్డ్సే యూజ్ చేస్తారు కదా. అంతే కదా చిన్నక్క? అంతే అప్పు, చిన్నది కూడా పెద్ద చేసి చెప్తారు. అవన్నీ మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. నీకు కూడా అక్కడ ఏమైనా చెప్పినా విని అక్కడే వదిలేసేయ్. జాగ్రత్తగా ఎలా ఉండాలో మనకు తెలుసు కదా, నేను చూసుకుంటాను. నువ్విక దీని గురించి ఆలోచించుకో. నీకేం కాదు. మైండ్లో ఏం పెట్టుకోకుండా కాస్త ధైర్యంగా ఉండు, సరేనా? వాసు, ఆ గుడి దగ్గర కారాపండి.
వచ్చేసామి. పదప్పు వెళ్దాం. అమ్మా, ఎక్కడికంటే చెప్పవు, ఆటేళ్ళు ఈటేళ్ళు అంటావు, ఎటు తీసుకెళ్తున్నావు? ముందు నువ్వు పద. అదే ఎక్కడికని చెప్పకుండా పద పద అంటే ఎక్కడికని తీసుకెళ్ళను? ముందు చెప్పమ్మా. నీలాంబర్ గారింటికి రా. ఆవిడింటికి మనం ఎందుకు వెళ్తున్నాం కదా, తెలుస్తుందిలే. తెలియడం ఏంటి? ఏం తెలుస్తుంది? అసలు నన్నెందుకు తీసుకెళ్తున్నావు అమ్మా? అమ్మా, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఇక్కడే కారు ఆపేసి దిగి వెళ్ళిపోతాను. నీకు పెళ్లి చూపులు అనుకున్నాన్రా. పెళ్లి చూపులా? నీలాంబరి గారి చెల్లెల కూతురు రేష్మితోరా. ఎంత పద్ధతి గల అమ్మాయో, చాలా మంచిదిరా. అమ్మా, మంచిదైతే సర్టిఫికేట్ ఇవ్వు, అంతేగాని నాకిలాంటివి పెట్టకు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? దాన్ని మనసు పడి పెళ్లి చేసుకున్నావు. ఏమైంది? నీ జీవితం నాశనం చేసుకున్నావు. దానికా పిల్లలు పుట్టరు, నీకా గండం ఉంది. ఇంకా ఎన్ని రోజులని నిన్నెలా బ్రతికించుకోవాలా అని నేను భయపడుతూ ఉండాలి. ఇదే మాట పదే పదే అనకమ్మా. నీకు చెప్పాను, అక్షర్ గారు వారం చెప్పారు, నువ్వు ఒప్పుకున్నావు. అదయ్యే వరకు ఈ టాపిక్ రాకూడదు. అవునరా, ఇప్పుడు నీకేం పెళ్లి చేయట్లేదు కదా, పెళ్లి చూపులేగా. ఆవిడెలాగూ చెప్పింది చేయలేదు. ఈలోపు వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోలేను కదా. ఆ వారం అయ్యాక మీకు పెళ్లి చేస్తాను. ఈ సంబంధం ఫిక్స్ చేసేశాను. అమ్మా, అప్పటి వరకు ఏది వద్దంటున్నాను, విను. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే ఇక్కడే నా శవాన్ని చూస్తావు అశ్విన్. అమ్మా, అన్నదే చేస్తాను. నా సంగతి నీకు తెలుసుగా. పద. ఈవిడ పెళ్లి చూపులు అందంటే నెక్స్ట్ నిశ్చితార్థం పెళ్ళని కూడా ఉంటుంది. దీన్ని ఇక్కడే ఆపాలి. ఎలా? రానా? నేను పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. అశ్విన్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో హలో, అక్షర్ గారు ఎక్కడున్నారు? మీ ఫోనే కలవట్లేదు. గుడికొచ్చాం. ఏమైంది? టెన్షన్గా ఉన్నట్టున్నారు. అమ్మ నాకు నీలాంబరి చెల్లి కూతురు రష్మితో ఇప్పుడు పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. అదేలా చేస్తారు? నేను చెప్పిన గడువు ఇంకా కాలేదు కదా. అదే నేను చెప్తున్నా, వినట్లేదమ్మా. చస్తానని బెదిరిస్తుందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఎక్కడున్నారు? నీలాంబరి ఇంటి దగ్గర. వస్తున్నాను. కొంచెం త్వరగా రండి. ఏంటి చిన్నక్క? మీ అత్తయ్య గారు అశ్విన్ గారికి ఆ రేష్మితో పెళ్లి చూపులు పెట్టారంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.